అప్పు ఇచ్చినవాడు పులి, అప్పు తీసుకున్నవాడు పిల్లి అనేది ఒకప్పటి సామెత. కానీ ఇప్పుడు ఆ సామెత తలకిందులవుతుంది. అప్పు ఇచ్చినవాడే పిల్లవుతున్నాడు. ఆ అప్పే అతని ప్రాణాలు పోవటానికి కారణమవుతుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని విజ్ఞానపురానికి చెందిన వెలిచెర్ల భూషణం పెయింట్ పని చేస్తుంటాడు. ఇతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. 4 ఏళ్ల క్రితం తన ఇంటిని తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ డబ్బును తనకు తెలిసిన వారికి తిరిగి అప్పుగా ఇచ్చాడు. 4 ఏళ్లు గడిచిపోయాయి. తన దగ్గర అప్పు తీసుకున్న వారు అసలు కానీ వడ్డీ కానీ ₹1 కూడా ఇవ్వలేదు. దీనితో తాకట్టు పెట్టిన తన ఇల్లు తన చేజారిపోయేటట్టు ఉంది. ఈ పరిణామాలతో ఆందోళనకు గురైన భూషణం ఫిరంగిపురంలోని మార్నింగ్ స్టార్ కళాశాల గ్రౌండ్లో ఉన్న సెల్ ఫోన్ టవర్ ఎక్కి తను అక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటారని కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సిఐ శివరామకృష్ణ, భూషణం భార్య పిల్లలు టవర్ దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకోవద్దని అతనికి నచ్చ చెప్పారు. అప్పు తీసుకున్న వారి దగ్గర నుండి డబ్బులు ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో భూషణం సెల్ టవర్ దిగి కిందకు వచ్చాడు. దీనితో అక్కడ ఉన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.